హాయ్, నా పేరు ఉదయ్ కిరణ్. నేను చదువుపోయే కవితా శీర్షిక మానని గాయం గాజా. ఇప్పుడు ఇది నువ్వు నేను రాసుకునే ప్రేమలేఖ కాదు, ఆప్యాయంగా నా స్నేహితుడికి రాసిన పలకరింపు ఉత్తరం కూడా కాదు, ఆనందంగా అమ్మకు తీపి కబురు అంతకంటే కాదు. మనిషికి మనిషికి మధ్య, మనిషికి మతానికి మధ్య, మనిషికి భూమికి మధ్య జరుగుతున్న యుద్ధం తాలూకు అనుభవాల కవిత్వం. మనిషికి మనిషికి మధ్య, మనిషికి భూమికి మధ్య, మనిషికి మతానికి మధ్య జరుగుతున్న యుద్ధపు తాలూకు అనుభవాల కవిత్వం. మేమిక్కడ శరణార్థులం కాదు, దుఃఖంలో ఉన్న వాళ్ళను ఆదుకున్న వాళ్ళం, బతకడానికి వచ్చిన వాళ్ళకు బతుకు తెరువు చూపిన వాళ్ళం. చెల్లా చెదురై జల్లడైన భూమిని ఎర్రటి మా నెత్తుటితో అలుగుతున్నోళ్ళం. కానీ వాళ్ళు చేసిందేమిటి? ఇన్నేళ్ళు మా అధికారాన్ని వాళ్ళ ఆధీనంలోకి లాక్కున్న యుద్ధాన్ని గుండె సరిహద్దులకే పరిమితం చేసుకున్న వాళ్ళం. కాలి కింద నేల మాయమైతుంటే వాళ్ళ తుపాకీ గుండ్లు మా బిడ్డలను మాయం చేస్తుంటే చూస్తూ ఎలా ఉండగలం? బడులపై బాంబులు వేసిన, పసిగుడ్డుల ప్రాణాలు తీసిన, వాళ్ళను ఖననం చేసిన ఈ భూమిలో మళ్ళీ వాళ్ళు మొలకెత్తక తప్పదు. ఈ యుద్ధానికి నా కూతురు కన్నీటి బొట్లే సాక్ష్యం. నేలమ్మకు ఇచ్చుకున్న నెత్తుటి ముద్దులు మా శరీరాల మాంసపు కవిగిళ్ళు సాక్ష్యం. థ్యాంక్ యూ.